गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नैना? ఎస్టర్డే మనం లాస్ట్ క్లాస్లో తారే జమీన్ పర్ ఉపవాచక్ లెసన్ మనం నేర్చుకున్నాము. సో ఆ లెసన్కి రిలేటెడ్ సిడబ్ల్యూ అనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఇస్తాను. మనకి ఉపవాచక లెసన్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 10th క్లాస్లో. సో డెఫినెట్గా ఉపవాచక లెసన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి, క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడాను. ఓకే, సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ శబ్దార్థ మీనింగ్స్ అనేటువంటివి ఫస్ట్ ఈ లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ కొన్ని ఇక్కడ నేను చెప్తాను, అవి నోట్ చేసుకోండమ్మా. ఓకేనా? ఫస్ట్ హెడ్డింగ్ శబ్దార్థ ओस. ओस शब्द का अर्थ शबनम बर्फ, बर्फ. ఓకే, శబనమ్ అండ్ బర్ఫ్ అంటే మంచు బిందువులు. ఓకేనా? నెక్స్ట్ నతీజా. నతీజా అంటే పరిణామము. మన తెలుగులో కూడా వాడుతూ ఉంటాం కదా, అంటే రిజల్ట్. ఒక పని చేసామంటే దానికి వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే దాని పరిణామం అని అంటూ ఉంటాం చూసారా, అది నతీజా అని కూడా హిందీలో అంటారు. దాన్ని ఇంకొక వర్డు పరిణామం. నెక్స్ట్ పట్కథ. పట్కథ అంటే చిత్రపట్ కి కహానీ. చిత్రపట్ కి కహానీ ఒక పిక్చర్ని చూసి చక్కగా వర్ణించడం అన్నమాట, స్టోరీ. భావాత్మక్ అంటే సంవేదనయుక్త. భావాలంటే మనసుకి హత్తుకునే విధంగా ఉండేటువంటి ఫీలింగ్స్ అని అంటారు వీటికి. భావాత్మకమైనటువంటి భావన. మాసూమియత్ అంటే అమాయకత్వం అంటారు దాన్ని. నాదాని యా భోలాపన్. మాసూమియత్ అనాదాని. నెక్స్ట్ వన్ వర్డ్ భోలాపన్. హాస్య హసి అంటే నవ్వు. నిగాహ దృష్టి. ఓకే, నెక్స్ట్ ఉభారణ. ఉభారణ అంటే బయటికి రప్పించడం, టాలెంట్ని బయటికి రప్పించడం. దాన్ని బాహర్ లానా, ఉద్ధార కరణ. బాహర్ లానా ఇందాక చెప్పుకున్నట్టు బయటికి రప్పించడం, లోపల ఉండేటువంటి టాలెంట్ని బయటికి వచ్చే విధంగా మోటివేట్ చేయడం. దాన్ని బాహర్ లానా. ఇంకొక వర్డ్ ఉద్ధార కరణ. నెక్స్ట్ కోషిష్ అంటే ఏంటి? ప్రయత్నం. కోషిష్ అంటే ఏంటమ్మా? ప్రయత్నం. నెక్స్ట్ ప్రతిభ. ప్రతిభ నిపుణత और కుశలత, టాలెంట్. మనం ఏదైతే అంటూ ఉంటామో ప్రతిభని, కుశలత और నిపుణత. ఓకే, నెక్స్ట్ చుస్త్. చుస్త్ అంటే ఏంటి? కసా హువా. చుస్త్ అంటే కసా హువా. ప్రతియోగిత అంటే స్పర్ధ, కాంపిటీషన్. ఓకే, ప్రతియోగిత, స్పర్ధ. పురస్కార్. పురస్కార్ అంటే పారితోషిక్ అంటే బహుమతి. ఏదైనా చేస్తే దానికి అప్రిషియేట్ చేస్తూ ఏదో ఒక బహుమతి మరియు పారితోషికం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని. నెక్స్ట్ సహమా అంటే డరా, భయపడినటువంటి. తక్లీఫ్. తక్లీఫ్ అంటే ముసీబత్. ఓకేనా? తక్లీఫ్ అంటే ముసీబత్, ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ రోమన్లో క్వశ్చన్స్ చూద్దాం మనం. ईशान कैसा बालक है. सेकेंड रोमन हेडिंग फर्स्ट प्रश्नों के उत्तर लिखिए. సో ఈశాన్ कैसा बालक है. ఈశాన్ ఎలాంటి బాలుడు. సో ఈశాన్ అవస్థి 8 वर्षीय हसमुख नटखट बालक है. సో ఈశాన్ కోసం ఇక్కడ రాయాలి. ఈశాన్ 8 అవస్థి 8 వర్షీయ అంటే 8 years కలిగినటువంటి హస్ముఖ్ నట్ఖట్ నవ్వుతూ ఉండేటువంటి, అల్లరి చేస్తూ ఉండేటువంటి ఒక అల్లరి అంటే నార్మల్గా పిల్లలు చేసేటువంటి అల్లరి చేస్తూ హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఎప్పుడూ ఉండేటువంటి పిల్లవాడు. उसका मन पढ़ाई लिखाई में नहीं लगता. తన మనసు ఎప్పుడు కూడాను స్టడీస్ పైన ఎప్పుడు ఉండేది కాదు. उसे पेंटिंग करना
కుత్తో సే మచిలియో సే ఖేల్నా పసంద్ హే. తనకి పెయింటింగ్ చేయడం అన్నా, పెయింటింగ్స్ చూడడం అన్నా, కుత్తో సే అంటే డాగ్స్తో కానీ, మచిలియా ఫిష్తో కానీ ఇలాగా ఆడుకోవడం అనేటువంటిది చాలా ఇష్టం తనకి. మాతాపిత कहते हैं कि వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు ఏంటి, వహ అప్నీ పఢాయి పర్ ధ్యాన్ దే. తనకి ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారంట. వహ బహుత్ ప్రతిభాశాలి బాలక్ హే. తనైతే చాలా టాలెంట్ కలిగినటువంటి పర్సనే, అబ్బాయి. परंतु वह डिस्लेक्सिया नामक बीमारी से पीड़ित है. కానీ తను డిస్లెక్సియా అనేటువంటి ఒక డిసీజ్తో బాధపడుతూ ఉన్నాడు. ఎవరు? ఈశాన్ అనేటువంటి పర్సన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అన్న, बच्चों के प्रति निकुंब सर के विचार कैसे हैं. బచ్చోం కే ప్రతి అంటే పిల్లల పట్ల, నికుంబ్ సార్ అంటే అక్కడ అందులో ఆర్ట్ డ్రాయింగ్ మాస్టర్ కదా ఆయన, ఆర్ట్ టీచరు ఎవరు, ఆమిర్ ఖాన్ అని చెప్పుకున్నాం. ఒకసారి మూవీ అయితే డెఫినెట్గా మీరు చూడండి అమ్మా, తారే జమీన్ పర్ అనేసి మూవీ చక్కగా మీకు అర్థమైపోద్ది. సార్ నికుంబ్ సార్ ఆలోచనలు ఎలా ఉండేవి, ఇక్కడ క్వశ్చన్. పిల్లల పట్ల నికుంబ్ సార్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి. फर्स्ट, कला अध्यापक रामशंकर निकुंब बहुत अनुभवी अध्यापक है. కళా అధ్యాపక్ అంటే ఆర్ట్ టీచర్ అయినటువంటి రామ్ శంకర్ నికుంబ్ ఆ మూవీలో తన క్యారెక్టర్ నేమ్. బహుత్ అనుభవి అధ్యాపక్ హే, చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి టీచర్. వే ఛాత్రో మే छिपी प्रतिभा को पहचानते हैं. సో ఆయన ప్రతి ఒక్క పిల్లల్లో ఫస్ట్ ఒక టీచర్గా ఏదో ఒకటి చెప్పేసి, పిల్లలకు చెప్పవలసింది చెప్పేసి వెళ్ళిపోదామా అనేటువంటి ఆలోచన కాకుండా, ప్రతి పిల్లల్లో छिपी అంటే దాగి ఉన్నటువంటి ప్రతిభకు అంటే టాలెంట్ని పెహచాన్తే హే, ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరి టాలెంట్ని తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తారు, చేయగలరు. ఉనికి ప్రతిభావం కో ఉభారనే కే ప్రయత్న కర్తే హే. సో వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని బయటికి రప్పించే విధంగా సపోర్ట్ చేస్తారు. చాలా వరకు మోటివేట్ చేస్తూ వాళ్ళకి, ఆ కిడ్స్కి, ఆ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారైనా. वे चाहते हैं कि हर अध्यापक वे चाहते हैं कि हर अध्यापक और माता पिता हर बात इस बात को समझे. సో ఆయన చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హర్ అధ్యాపక్ ఎవ్రీ టీచరు, అలాగే మాతాపిత పేరెంట్స్ కూడాను ఇస్ బాత్ కో సమझे, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ప్రతి పిల్లవాడిలో ఉండేటువంటి టాలెంట్ని ఫస్ట్ మోటివేట్ చేయాలి, స్టడీస్ ఉండాలి. అది వాళ్ళకి ఇష్టమైనటువంటిది, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు. ఎవరు కూడాను ఏమీ చేతకానేటువంటి వాళ్ళు అయితే అయి ఉండరు అని చెప్పడమే ఆయన ఉద్దేశం. నెక్స్ట్, మందబుద్ధి బాలక పర్ పఢాయి కా బోజ్ డాల్నే కే బజాయ్. అంటే డల్ స్టూడెంట్స్ పైన స్టడీస్ యొక్క భారం అంతా కూడా పడేయడం కన్నా, उसकी प्रतिभा के अनुसार उसे आगे बढ़ाने का प्रयास करे. సో తన టాలెంట్కి తగ్గట్టుగా, వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని గుర్తించి దానికి తగ్గట్టుగా వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే చాలా మంచిది అని ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ. इन विचारों को वे स्पष्ट रूप से समाज के सामने रखना चाहते हैं. ఈ ఆలోచనలన్నీ కూడా ఆయన చాలా చక్కగా సమాజంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే చిన్న ప్రయత్నం చేశారు ఈ మన తారే జమీన్ పర్ మూవీ త్రూగా. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. नेक्स्ट थर्ड क्वेश्चन है ना, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए. बच्चों के जीवन में పిల్లల యొక్క లైఫ్లో పాఠశాలకి క్యా భూమిక, స్కూల్స్ యొక్క
భూమిక అంటే పాత్ర, క్యారెక్టర్, అసలు ఏ రకంగా సపోర్ట్ చేయాలి, స్కూల్స్ ఎలా ఉండాలి అనేటువంటిది క్వశ్చన్. ఆన్సర్ చూడండి అమ్మా. బచ్చో మే నిహిత్ ప్రతిభావం కో ఖీంచ్ కర్, అంటే పిల్లలలో బచ్చో మే నిహిత్ అంటే పిల్లలో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి ప్రతిభావం కో ఖీంచ్ కర్, ఆ టాలెంట్ని బయటికి రప్పించి ఉన్హే ఆగే బఢానా, వాళ్ళకి ముందుకి నడిపించడం, అంటే వాళ్ళ టాలెంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా సపోర్ట్ ఇవ్వడం. दिए गए పాఠ్యక్రమ పర్ కౌశలాత్మక విచార కర్నా, ఇచ్చేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓన్గా ఏదైనా చెప్పగలిగే విధంగా మోటివేట్ చేయడం. జీవికోపార్జన క్రియాకలాప్ సే అవగతి కరానా, జీవితాన్ని గడపాలి అని అంటే జీవించడానికి మనకు కావలసినటువంటి మనీ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, ఏవైనా సరే సొసైటీలో ఉండేటువంటివి ఇవన్నీ కూడాను పిల్లలకి అవగాహన పెంచడం. సొసైటీలో ఎలా ఉండాలి, మారల్ వాల్యూస్కి సంబంధించినటువంటి, రిలేషన్స్కి సంబంధించినటువంటి ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేటువంటిది ప్రతిదీ కూడా ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటివన్నీ కూడాను వాళ్ళకి తెలియజేయడం. నెక్స్ట్ సామాజిక సోచ్కో బఢావా దేనా, సామాజిక సోచ్ సొసైటీకి సంబంధించినటువంటి ఆలోచనలు కూడాను, సొసైటీలో ఉండేటువంటి మంచి చెడు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను వాళ్ళలో కలిగించాలంటే తెలియజేయడం అన్నమాట. నైతిక మూల్యంక విస్తార్ కరానా, మారల్ వాల్యూస్కి సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ ज्वलंत समस्याओं के निवारणार्थ शिक्षित कराना, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా ప్రతి ఒక్క లైఫ్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటిది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే దాన్ని ఎలా నివారించాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా సొల్యూషన్ చేయాలి అనేటువంటి వాడిని చక్కగా ఎడ్యుకేట్ చేయడం, ఆ నాలెడ్జ్ని అందించడం. అనుశాసిత జీవన శైలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల కూడా వినయంగా, విధేయతగా, రెస్పెక్ట్ ఇస్తూ ఎలా గడపాలి, అంటే అనుశాసన అంటే క్రమశిక్షణగా ఎలా జీవించాలి. ఒక మనిషికి క్రమశిక్షణ చాలా అవసరం, అవునా కదా. సో అది ఎలా ఉండాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనకి అది లేకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం, వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అందిస్తూ. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ డిపెండింగ్ అనమాట, అంటే మన పైన మనం ఫస్ట్ డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం ఫస్ట్ నమ్ముకునే విధంగా ఎలా ఉండాలి, మనపైన మనకి ఎప్పుడు కూడా నమ్మకం ఉండాలి, మనపైన మనకి ఎప్పుడు కూడాను ఏదైనా చేయగలిగేటువంటి ధైర్య సాహసాలు ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడాను అది అంటే ఎక్సెట్రా దిస్ ఆల్ మానవ మూల్యంకే వికాస్కే లియే, మనిషి యొక్క విలువలను పెంచడం అనేటువంటిది ఇవన్నీ కూడాను పాఠశాలకి భూమిక హోనీ చాహియే. సో ఇవన్నీ నేర్పించే విధంగా ఒక స్కూల్ ఉండాలి. స్కూల్లో ఇటువంటివన్నీ కూడా నీ పిల్లవాడికి నేర్పించే విధంగా స్కూల్ అనేటువంటిది ఉండాలి. इस तरह बच्चों के जीवन में पाठशाला की महान भूमिका है. ఈ రకంగా పిల్లల యొక్క లైఫ్లో పాఠశాలకి స్కూల్ యొక్క ఇంపార్టెంట్ చాలా ఉంది. ఓకే, సో చాలా అవసరం కదా అలా స్కూల్ లైఫ్. మనం అన్నీ కూడా స్కూల్లోనే నేర్చుకుంటాం, చాలా నేర్పిస్తారు మనకి స్కూల్లో. మన స్కూల్లో టీచర్స్ చెప్పేటువంటివన్నీ కూడా వింటూ వాటిని కానీ అనుసరిస్తూ ఉంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క విషయం, చాలా విషయాలు ఉంటాయి. ఓవరాల్గా తీసుకుంటే ప్రతిదీ మనం స్కూల్లో నేర్చుకుంటాం. చాలా వరకు 90% మనం స్కూల్లో నేర్చుకునేవే. డెఫినెట్గా అవి మనకి లైఫ్లో ఉపయోగపడతాయి. వాటిని వేస్ట్ చేసుకొని మనం మన లైఫ్ని ఎలా అనేటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు చక్కగాను. సో ఇవన్నీ నేర్పించే విధంగా మనకి స్కూల్స్ అనేటువంటివి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ తారే జమీన్ పర్ సమీక్షా కా శీర్షక్ క్యా హై. సో తారే జమీన్ పర్ ఈ లెసన్ యొక్క శీర్షక్ ఏంటి అని అంటే, తారే జమీన్ పర్ అసలు దీని ఇది ఉద్దేశం ఏంటనంటే
पठ्यता के आधार पर निर्माता छात्रों या बच्चों के प्रति बड़ों की सोच को बदलना चाहते हैं. సో ఈ లెసన్ బేస్ చేసుకొని నిర్మాత అంటే ఈ స్టోరీని బేస్ చేసుకొని ప్రొడ్యూసరు ఛాత్రో యా బచ్చోं के ప్రతి పిల్లలు కానివ్వండి లేదా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళ పట్ల బడోं की సోచ్ అంటే పెద్దవాళ్ళ యొక్క ఆలోచనని బదల్నా చాతే హే మార్చాలనుకుంటున్నారు. अपने विचारों को बच्चों पर थोपना नहीं चाहिए. మన ఆలోచనల్ని విచారంకు అంటే మన ఆలోచనలని బచ్చోं पर పిల్లలపైన రుద్దడం అనేటువంటిది చెయ్యకూడదు. థోపనా నహీ చాహియే అంటే మన ఆలోచనని పిల్లలపైన ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఆయు क्षमता और रुचि के अनुसार उसका मार्गदर्शन करे. ఆయు అంటే ఏజ్కి తగ్గట్టుగా, క్షమత వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్కి తగ్గట్టుగా, ఆరు రుచికి అనుసారం అలాగే వాళ్ళలో ఉండేటువంటి ఇంట్రెస్ట్కి తగినట్టుగా ఉన్కా మార్గదర్శన్ కరే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని చూపించాలి, కరెక్ట్ వేని చూపించడానికి ప్రయత్నం చేయాలి. కరెక్ట్ వే చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అని అంటే వేటిని మైండ్లో పెట్టుకోవాలి అన్నారు? ఆయు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ ఏజ్, వాళ్ళ టాలెంట్, అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ వీటిని మైండ్లో పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ వేలో నడిచే విధంగా వాళ్ళకి మోటివేట్ చేసి సపోర్ట్ చేయాలి. ओके. उनकी मानसिक दुविधाओं को समझकर अच्छे मार्ग पर अग्रसर करें. उनकी मानसिक दुविधाओं को అంటే వాళ్ళ మానసిక స్థైర్యాన్ని అంటే మెంటలీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఎంత వీక్గా ఉన్నారో అటువంటి దాన్ని గ్రహించి సమజికర్ అంటే అర్థం చేసుకొని అచ్చే మార్గ పర్ అగ్రసర్ కరే మంచి మార్గం వైపు వాళ్ళకి నడిచే విధంగా మోటివేట్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ తారే జమీన్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, 4 క్వశ్చన్స్. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ కూడాను. ఫస్ట్ మీనింగ్స్ అండ్ 1, 2, 3, 4 క్వశ్చన్స్. మీనింగ్స్ ఫస్ట్, నెక్స్ట్ ఫస్ట్ మీనింగ్స్ and after these 2 questions and after these 2 questions enough సరిపోతాయి. 4 questions and మీరు లెసన్ చదువుకుంటే ఫుల్గా ఏది అడిగితే కూడా అది రాసేయగలరు. ఓకే, సో ఆ రకంగా లెసన్ అనేటువంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. సో ఇలాగా మీరు లెసన్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లెసన్ అంతా కూడా జాగ్రత్తగా చదివారనుకోండి, చక్కగా మీరు ఏ ఆన్సర్ అడిగితే ఆ ఆన్సర్ రాసేయగలరు. ఇది ఒక స్టోరీ లాగే ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఖచ్చితంగా మూవీ కూడా చూడాలి. మూవీ చూస్తే మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది. ప్రత్యక్షంగా చూడటం అనేటువంటిది వేరేగా ఉంటుంది కదా. సో అందరూ కూడా తారే జమీన్ పర్ లెసన్ మూవీ అనేటువంటిది చూసే ప్రయత్నం చేయండి అమ్మా. అండ్ స్టోరీ చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ రాసేయగలరు. ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం డెఫినెట్గా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి 4 క్వశ్చన్స్ అండ్ మీనింగ్స్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.